హై వ్యూవర్స్, ఈరోజు బంగారం వాస్తవానికి ఇది మార్నింగ్ అని ఆఫ్టర్నూన్ కానీ ఇవ్వాలి. బట్ ఏపీ డిఎస్సి సంబంధించి అప్డేట్స్ చూస్తూ వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాను. రివీల్ చేయలేను, బట్ ఓపెన్గా చెప్తున్నా. డిస్కస్ చేశా. అసలైన దాకా వెళ్ళాల, మధ్యలో డిస్కస్ చేశా. అసలైన దాకా తీసుకెళ్తా ఉన్నారు. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఓకే, సో విషయం ఏంటి? ఇప్పుడు నేను మనం మాట్లాడుకుంది బంగారం. నేనేమన్నాను, మార్కెట్ ఈరోజు పెరిగింది, బంగారం పెరగకూడదు మామూలుగా అయితే. కానీ రీసెంట్ టైమ్స్లో మార్కెట్తో సంబంధం లేకుండా బంగారం ఒక ఆట ఆడుతుంది. నిన్న వచ్చేసి యాక్చువల్గా మార్కెట్ పడింది, బంగారం పెరగాలి, బట్ బంగారం కూడా తగ్గింది. ఈరోజు మార్కెట్ పెరిగింది, బంగారం పెరగకూడదు, బట్ రేపు చూద్దాం అని చెప్పి అన్నా. డాష్ బోర్డ్ని పెట్టా. ఏంటది? జోదమా, గ్యాంబ్లింగా, మోసమా, ఇంకేదన్నాను. నిన్న మార్కెట్ బ్రహ్మాండంగా పెరిగింది, ఈరోజు మా బంగారం కూడా పెరిగింది. ఎంత? 500 రూపాయలు 22 క్యారెట్ గోల్డ్. 24 క్యారెట్ గోల్డ్ వచ్చేసేమో 550 పెరిగింది. దెన్ 22 క్యారెట్ వచ్చేసి ఎంత ఉంది? 10 గ్రాములు 89,990 రూపాయలు ఉంది. 24 క్యారెట్ గోల్డ్ వచ్చేసి 10 గ్రాములు వచ్చేసి ఎంత ఉంది? 98,080 రూపాయలు ఉంది 10 గ్రాములు వచ్చేసి. దెన్ వెండి వచ్చేసి 1,11,000 1,12,000 ఉంది. సో ఇప్పుడు ఓవరాల్గా నేను చెప్పేది డే 1 నుంచి నేను చెప్పిన అదే చెప్తున్నా, ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. మీరు ఒక రేటు పెట్టుకుని ఆ రేటుకి వస్తే కొనుక్కోండి. అండ్ ఏం పర్లేదు, మా దగ్గర డబ్బు ఉంది, మీరు కొని పెట్టుకుంటే హ్యాపీ కొని పెట్టుకోండి. ఎందుకంటే బంగారు రేటు పెరిగి తప్ప తగ్గదు. ఒకవేళ తగ్గినట్టుకున్నా, మీరు ఎంత నన్ను తిట్టుకున్నా, మార్కెట్లో అమ్మో ఏంది ఇంత తగ్గిందని అనుకున్నా, మహా అయితే ఒక 5,000 10,000 అటు ఇటు తప్ప అగైన్ మీరు తీసుకున్న దానికి ఎగ్జాక్ట్గా 1 ఇయర్ తర్వాత చూసుకుంటే భారీగా రేట్లు పెరుగుంటాయి. బ్రహ్మాండంగా బిందాస్గా అమ్మ ఎప్పుడో కొని పెట్టుకున్నారా బంగారం అన్న ఫీలింగ్ అయితే మీకు ఉంటుంది.